ఎందుకు పరీక్షిస్తున్నారైనా, ఎందుకు పరిశీలిస్తున్నారు? నువ్వు సాత్వికంగా వాక్యాన్ని అంగీకరించావు, నువ్వు సాత్వికంగా ప్రతిష్ఠించుకున్నావు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన పరీక్షించేది, పరిశీలించేది మూడవది అంటూ ఉన్నారు, నువ్వు ఆ వారితో నడుస్తున్నావా లేదా అని పరీక్షిస్తున్నాడట. ఎవరితో నడుస్తున్నావు? లోకంతో నడుస్తున్నావా, లోకాంశలతో నడుస్తున్నావా, లేదా వాక్యానుసారంగా నడుస్తున్నావా, లేదా పరిశుద్ధాత్మతో నువ్వు నడుస్తున్నావా అని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడట, ఆయన పరిశీలిస్తూ ఉన్నాడట. ఆయన దావీదును పరిశీలించాడు, సౌలును పరిశీలించాడు, పరిశోధించాడు, సమరి స్త్రీని పరిశీలించాడు, అబ్రహామును పరిశీలించాడు, గెహాజీని పరిశీలించాడు, ఆకానును పరిశీలించాడు, దేమాను పరిశీలించాడు, ఇస్కరియోతు యోధాను కూడా పరిశీలించి పరీక్షించాడు. ఏ విధముగా ఉన్నారో నీకు తెలుసు. వారందరూ వాక్యము విన్నవారే, వారందరూ వాక్యాన్ని ప్రతిష్ఠించుకున్నవారే. నడకలో తేడా ఉన్నది, నడిచే విధానంలో తేడా ఉన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో నడవకుండా వేరే మనుషులతో నడుస్తూ ఉన్నారు. లేఖనము సెలవిస్తుంది, గెహాజీ ధనముతో నడిచాడు, ఇస్కరియోతు యోధా శాస్త్రులు పరిశీలు ఆ యొక్క ధనముతో నడిచాడు, ఆకాను వస్త్రముతో నడిచాడు, దేమా లోకముతో నడిచాడు. కానీ దావీదు లోకముతో నడిచాడు, కానీ వాక్యము వినబడినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మతో నడవడం ప్రారంభించాడు. ఈరోజు ఏ విధంగా మనము నడుస్తున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? వాక్యము దావీదుకి వినబడినట్లు ఒకేసారి దావీదుకి వినబడింది, కానీ నీకు ప్రతి శుక్రవారం వాక్యం వినబడుతుంది, ప్రతి ఆదివారం వాక్యము వినబడుతుంది. మార్చుకుంటూ ఉన్నామా? సాత్వికంగా అంగీకరిస్తున్నామా? సాత్వికంగా ప్రతిష్ఠించుకున్నామా? సాత్వికంగా దేవుని చేతుల్లో, దేవుని పాదములో, దేవుని అడుగుల్లో అడుగు వేసి నడవగలుగుతున్నామా? ఆయన మాట్లాడుతున్నారు, నేను పరీక్షించి పరిశీలించే దేవుడును. ఎవరిని తెలుసా? అన్యులను కాదు, సంఘమును పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరిని తెలుసా? ఆత్మను పొందుకున్న బిడ్డలను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరిని తెలుసా? ఆయన మాట్లాడుతున్నారు, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను కాబట్టి, విలువ పెట్టి కొన్న సంఘమును, విలువ పెట్టి కొన్న బిడ్డలను, విలువ పెట్టి కొన్న కుటుంబాలను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? నిష్టానుసారంగా తిరగడానికి క్రైస్తవమేమో కాదు. రక్షింపబడిన నీవు కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు మీ దేహము దేవాలయము కాదా, దానిలో వాక్యము, దానిలో పరిశుద్ధాత్మ దేవుడు, దానిలో ప్రార్థన ప్రతిష్ఠించుకున్నారు. మీకు చేత కావడం లేదా? మీరు ఎరగడం లేదా? దాని ప్రకారంగా నడవడము చేత కావడం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు.